హాయ్ అండి అందరికీ. ఇదైతే సండే లాగండి. నేనైతే సండే రోజు జగన్నాథ స్వామి రథోత్సవం కదండీ! ఆ రోజైతే జగన్నాథ స్వామిది రథం తిప్పుతారు కదండీ! అందుకని అదైతే చూడడానికి వెళ్తున్నామండి. ఇదైతే చిన్నవాళ్ళతేరు దగ్గరదండి. నేనైతే 5 చూశాను వైజాగ్‌లో. చాలా చాలా బాగున్నాయి. నేనెప్పుడూ చూడలేదండి. మాకు పెళ్ళయ్యాక మా ఆయన గారు ఎప్పుడూ తీసుకెళ్ళలేదు. నాకు కూడా తెలీదు దీని గురించి. ఈసారి కంపల్సరీగా తీసుకువెళ్ళండి చూడాలి అని చెప్తే వెళ్ళామండి. ఇప్పుడు ఇదైతే పాండురంగపురం దగ్గరండి. చూసారా జనాలు ఎంతమంది ఉన్నారో. ఇవైతే మార్వాడి వాళ్ళండి. మార్వాడీసే ఉంటారు. ఇకైతే వెళ్ళామండి. వెళ్ళాక తండ్రినైతే దర్శించుకున్నామండి. తండ్రినైతే తీసుకెళ్తున్నారండి. రథంలోనైతే తీసుకెళ్తున్నారు. అక్కడ నుంచి మేము మళ్ళీ జగదాంబ వెళ్ళామండి. జగదాంబ దగ్గర మార్కెట్ ఉంది కదండీ! పూర్ణ మార్కెట్ దగ్గర కూడా ఉందండి జగన్నాథ స్వామి గుడి. అక్కడ కూడా సేమ్ మేము ఇలాగే రథం తిప్పుతారటండి. అది కూడా చూడడానికైతే వెళ్తున్నామండి. అదైతే ఇంకా చాలా బాగుంది. ఎందుకంటే పిల్లలైతే డ్యాన్స్‌లు అవి చేశారండి. కోలాటం అన్నీ ఉన్నాయండి. చూడండి ఫస్ట్ అయితే పోలీసులైతే అక్కడ ఆపేశారండి. అక్కడ నుంచే ఆపేసి ఇక్కడ నుంచి నడుచుకొని రావాలని చెప్పారండి. మేమైతే నడుచుకొని వెళ్తున్నాము. కొంతమంది అయితే పాటలు పాడుతున్నారు. పెద్దవాళ్ళు కూడా కోలాటం అయితే ఆడుతున్నారండి. ఇంకా వీళ్ళది అయిపోయాక ఇంకా చిన్న పిల్లలు కూడా ఉన్నారండి. వాళ్ళు కూడా కోలాటం ఆడుతున్నారు. చిన్న చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరూనండి. ఇదైతే మన తెలుగు వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారండి. అదిగోండి మా ఆయన గారు, మా చిన్న అబ్బాయి అయితే వెళ్తున్నాడు. ఇంకా నేనైతే వెళ్తూ వీడియో తీస్తున్నానండి. అదిగోండి పిల్లలందరూ కూర్చున్నారు. కృష్ణుడు రూపంలో ఒక అబ్బాయి ఉన్నారండి. తక్కిన వాళ్ళందరూ అమ్మాయిలే. చూడండి ఎంత బాగా రెడీ చేశారో. చాలా చాలా బాగా రెడీ చేశారు. పిల్లలైతే అలిసిపోయినట్టున్నారండి. మేము వచ్చే టైంకి కూర్చున్నారు. ఆ తర్వాత లేవండి లేవండి అని చెప్పి పిల్లలైతే తీసుకెళ్తున్నారండి. చూసారా హిందూస్ అయితే ఇలా ఉంటుందటండి. హిందూస్వి కాబట్టి ఇలా పెట్టారు. మార్వాడివి చూసాం కదండి అది వేరేలా ఉంది. ఇక్కడైతే దర్శనం చేసుకొని మళ్ళీ మేము ఇంటికి వెళ్తున్న దారిలో మళ్ళీ ఇంకోటి చూసామండి. ఇది ఆర్కే బీచ్ దగ్గర అండి. ఆర్కే బీచ్ దగ్గర కూడా ఉంది. అక్కడ కూడా చూసాము. చూడండి ఇదైతే మార్వాడి వాళ్ళని చెప్పాం కదండి. ఇది కూడా మార్వాడి బస్సే. అందుకని ఆ టైప్లో పెట్టారండి. మనదైతే వేరేలా ఉంది కదండి. ఇదైతే వేరేలా ఉంది. ఇంకైతే మేమైతే ఇక్కడే దర్శనం చేసుకుంటున్నాము. గోవిందా గోవిందా అంటున్నారు. ఇది కూడా బాగుందండి. చాలామంది సాంగ్స్ పాడుతున్నారండి కృష్ణుడివి. చూడండి తండ్రినైతే ఫస్ట్ ఇవైతే ఎలా అంటే ఫస్ట్ ఏమొచ్చి తండ్రిని తీసుకెళ్తున్నారు. ఆ తర్వాత ఏమొచ్చి అమ్మ సుభద్రాదేవిని కూడా తీసుకెళ్తున్నారండి. అలా విడివిడిగా తీసుకెళ్తున్నారు. అలా ముగ్గురిని 3 దీనిలో తిప్పుతున్నారు. ఇంకైతే మేమైతే ఇంటికి వెళ్ళిపోవడానికి వెళ్తున్నప్పుడు చూడండి తండ్రిని అయితే చాలా బాగా చేశారు కదండి. అది నేను ఫోటో తీసి ఇందులో పెట్టానండి. ఇక మేమైతే ఇంటికైతే వెళ్తున్నాము. ఇంటికి వెళ్ళే దారులు కూడా చాలా ఉన్నాయండి గుళ్ళు. అవి కూడా చూస్తున్నాము. రథాలు అయితే చాలా చాలా తిప్పుతున్నారండి. చాలా ఎక్కువ ఉన్నాయి. నేను ఇప్పటివరకు అయితే 5 చూశానండి. ఇకైతే ఇక్కడ కూడా మార్వాడీస్ వాళ్ళు అయితే డ్యాన్స్లు చేస్తున్నారండి. నేను లోపలికి వెళ్ళి అయితే వీడియో తీసాను. ఇంకా మా ఆయన గారికి ఇచ్చాను. మా ఆయన గారు తీస్తున్నారు. నేనైతే అక్కడ నిల్చొని ఉన్నానండి. ఇక చూసారా ఎంత బాగా డాన్స్ చేస్తున్నారో డప్పులు కొడుతూ ఆ తండ్రిని ఊరేగిస్తున్నారండి. ఇకైతే మేమైతే అక్కడ నుంచి అలా నడుచుకుంటూ నేనైతే వెళ్తున్నానండి చూడటానికి. నేను ఎప్పుడు చూడలేదని చెప్పాను కదండి అందుకే అండి. ఇక అక్కడ నుంచి మేము బయలుదేరిపోయి మళ్ళీ వచ్చేస్తున్నప్పుడు ఇంకైతే బీచ్ దగ్గర కూడా ఉన్నాయని చెప్పాను కదండి. ఇక్కడ కూడా అలా చూసుకుంటూ వెళ్ళిపోతున్నామండి. చాలా చాలా బాగున్నాయండి. చాలా అంటే చాలా బాగున్నది. నేను ఎప్పుడు చూడలేదండి. నేనైతే ఫస్ట్ టైము ఇలా చూడడము. చూసినప్పుడైతే నాకు చాలా ఆనందంగా అనిపించిందండి. ఇలా ఉంటుందా అనిపించింది. ఎందుకంటే నాకు తెలియదు కదండి అందుకని. ఇంకైతే అందరూ ప్రసాదం కూడా ఇచ్చారండి. మేమైతే ప్రసాదం కూడా తీసుకున్నామండి. ఇంక చూడండి అందరు డ్యాన్స్లో చేస్తున్నారు. ఇంకా రోడ్డు అయితే అంతసేపు తండ్రి వెళ్ళే అంతసేపు బ్లాక్ చేసేసారండి. బ్లాక్ చేసేసి ఆపేశారండి. వీళ్ళైతే కోలాటం ఆడుతున్నారండి. ఇది మార్వాడి వాళ్ళదండి. వాళ్ళు వేరే కోలాటం వాడుతున్నారు. చాలా అయితే బాగుందండి. ఇకైతే మేమైతే ఇంటికి వెళ్ళే దారిలోనే మళ్ళీ మాకు ప్రసాదం ఇచ్చానండి. మేమైతే ప్రసాదం కూడా తీసుకున్నామండి. తీసుకుని అయితే మేము వెళ్ళిపోతున్నామండి. వెళ్తున్నప్పుడు కూడా నేను అలా వీడియో తీస్తూనే ఉన్నానండి. మా ఆయన గారు ఆగి వీడియో తీయు అని చెప్పారు. అందుకని నేనైతే ఆగానండి. చూడండి కృష్ణ 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 అంటూనే ఉన్నారండి అందరూ కూడా. చాలా బాగుందండి. ఇంకైతే పోలీసులు కూడా ఎన్సీసీ ఉంటుంది కదండి వాళ్ళు కూడా పెట్టారండి. ఆ పిల్లలు కూడా ఉన్నారండి. అంతే అండి వీడియో. నా వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ అండి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.